నిర్మల్ జిల్లా ఒక చరిత్ర ఉన్నటువంటి జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో పోరాటాల గడ్డ ఈ నిర్మల్ జిల్లా. అనేకమైనటువంటి పోరాటాలు కొమరం భీం, రామ్జీ గోండ నుంచి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపు 1000 మంది ఉరి తీయబడ్డటువంటి ఈ గడ్డ, 1000 ఉరుల మర్రి కూడా నిర్మల్లోనే ఉన్నది. అనేక మందిని ఆ రోజు ఈ పోరాట యోధుల్ని ఉరి తీసినటువంటి పోరాట గడ్డ ఇది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ జిల్లాకు ఒక విశేషం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తర భాగాన పెనుగంగ పారుతుంది, దక్షిణాన ఇక్కడ గోదావరి పారుతుంది. మరి తూర్పున ప్రాణహిత జీవనదులు ఎన్నున్నా జిల్లాలోని పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు, మంచినీటి కోసం మరి ఇప్పటికీ కూడా ఇక్కట్లు తప్పడం లేవు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేపడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ఎప్పుడు కూడా మరి చిన్న చూపు చూడబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మరి ఎక్కడ లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 293 చెరువులు ఉన్నాయి. మరి ఏ ప్రాంతంలో లేని విధంగా నిర్మల్ పట్టణంలో కూడా ఇట్స్ లేక్, ఇట్స్ సిటీ ఆఫ్ లేక్స్, దాదాపు 18 చెరువులు నిర్మల్లో కూడా ఉన్నాయి. సరే, గత పాలకులు విస్మరించారు, గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. ఇప్పటికైనా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి కానీ నీటి పారుదల విషయంలో చిన్న చూపు చూడకుండా అశేషంగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిందిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అనేక సార్లు మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్, గతంలో పి నరసారెడ్డి గారు హయంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా 15,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ గేట్లు, పాత గేట్లు అమర్చినటువంటి గేట్లు లీకేజ్ ఉన్నాయి, దానికో స్పిల్ వే కట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఆ మొత్తము కాలువలన్నీ కూడా గత 30 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి కాలువలు శిథిలావస్థలో ఉన్నాయి, వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దాంతోపాటు సరస్వతి కెనాల్, ఎస్ఆర్ఎస్పి ద్వారా నిర్మాణం చేసుకున్నటువంటి సరస్వతి కెనాల్ ఈరోజు మోడర్నైజేషన్ అవసరం ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి టేలెంట్కి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో దాదాపు అన్ని చెరువులకు ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వర్ణ ప్రాజెక్ట్ స్పిల్వే నిర్మాణం కోసం వెంటనే మరమ్మతుల కోసం మరి మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్యాకేజ్ 27 ద్వారా దాదాపుగా ఇక్కడ 1,00,000 ఎకరాలకు ఆయకట్టిస్తామని గతంలో ప్రభుత్వం మరి దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికీ ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. దానికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఒక 100 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఖచ్చితంగా దాదాపుగా 1,00,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని చెప్పి మరి తద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు మరి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో లోలం లిఫ్ట్ ఇరిగేషన్, దిలార్పూర్, బన్సపల్లి లోలం లిఫ్ట్ ఇరిగేషన్ మరి అనేక వేల ఎకరాల భూమి దాని కింద సాగు జరగాలంటే మరి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ రోజు ఉపయోగం లేక ఇబ్బంది పడతా ఉన్నారు, అవన్నింటినీ కూడా రిపేర్ చేయించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు నిర్మల్ నడి బొడ్డు నుంచి గతంలో కాలువలు ఉండే, మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్కి గురైతున్నటువంటి సందర్భంగా వాటిని స్ట్రెంథన్ చేయాలని, వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. గతంలో దాదాపు 16 కోట్ల విలువ చేసేటువంటి ఎస్టిమేట్స్ ని నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు నిర్మల్ మున్సిపాలిటీ గతంలో మాస్టర్ ప్లాన్ పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని దాని మీద నేను పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ చేశాను, నిరాహార దీక్ష కూడా చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దానికోసం మరి నేను గతంలో మున్సిపాలిటీలో రిజల్యూషన్ కూడా చేయించాను. మరి దాన్ని వెంటనే రద్దు చేసి అప్పుడు కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి GOMS 220ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెంటనే మరి ఇక్కడ ఎక్కడైతే అగ్రికల్చర్ భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చినటువంటి గత పాలకుల్ని వెంటనే మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా
నేను మీ అందరినీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయినాయని చెప్తా ఉన్నారు. దయచేసి దాన్ని రివోక్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా టీయూఎఫ్ఐడిసి ద్వారా 50 కోట్ల రూపాయలకు జీవో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిర్మల్ మున్సిపాలిటీ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని దయచేసి కోరుతా ఉన్నాను, ఆ జీవో ప్రకారం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మల్ మున్సిపాలిటీని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 100 కోట్లతోటి గతంలో ఎస్టిమేట్స్ అడిగితే 100 కోట్ల ఎస్టిమేట్స్ పంపించాము, ఇంకా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది, వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బాసర నిలయమైనటువంటి నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ ఒక యూనివర్సిటీ లేదు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి అఫిలియేట్ అయినటువంటి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే బాసర యూనివర్సిటీని వెంటనే మీరు మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పీజీ కాలేజ్ మంజూరైంది. కానీ ఈరోజు పీజీ కాలేజ్ తరలించుకొని పోయినరు, ఇక్కడ క్లాసెస్ నడుస్తలేవు, స్టాఫ్ అంతా కూడా రిటర్న్ పోయినరు. కాబట్టి వెంటనే పీజీ కాలేజ్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్టేడియం అని చెప్పేసి గతంలో ఎన్టీఆర్ స్టేడియం అని చెప్పి దీన్ని ఇంతకుముందు అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నది. స్టేడియం లోపల ప్లాట్లు పుట్టుకొచ్చినాయి, స్టేడియం లోపల పట్టాలు పుట్టుకొచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసి వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ నిర్మల్కి ఒక స్టేడియంని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మరి ఎంతో మంది ఉత్సాహవర్తులు ఇక్కడ స్టేడియం కావాలని యువత అంతా కోరుతా ఉన్నది. కాబట్టి ఒక స్టేడియం కావాలని, ఇక్కడ ఐటీఐ కాలేజ్ లేదు, ఒక ఐటీఐ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీని వెంటనే మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ మౌలిక సదుపాయాలు లేక, బిల్డింగ్స్ లేక ఇక్కడ మరి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ని వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి అన్నితోటి జిల్లా పరిషత్ భవనం ఒకటి, మండల కాంప్లెక్స్, సమీకృత మండల కార్యాలయాలు ప్రతి మండలంలో అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఇవ్వాల్సిందిగా వెంగపేట నుంచి కాల్వ వంతెన వరకు 10 కోట్లు, మరి ఆరుపల్లి పరిమండల్, భాగ్యనగర్ బీటీ రోడ్లు, కొట్టికల్ పోతారము, జాతీయ రహదారి, శివాలయం దగ్గర మరి ఇవన్నీ కూడా మరి ఎస్టిమేట్స్ అన్ని కూడా పంచాయతీరాజ్ ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయింది. దయచేసి మరి కన్సర్న్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ గతంలో నిర్మల్కి దూరంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం జరిగిందని, కలెక్టర్ ఆఫీసు నిర్మల్ నడిబొడ్డులో నిర్మాణం చేసుకుంటే అందరికీ సౌలత్ ఉంటుందని, మరి నిర్మల్లో కలెక్టర్ ఆఫీస్ నిర్మాణము నిర్మల్ పట్టణంలో జరగాలని మరి ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ ని ఏ బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఇచ్చి నిర్మల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో రిహాబిలిటెడ్ విలేజెస్ లో షేద్వార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి షేద్వార్ ప్రాబ్లం ఉన్నటువంటి గ్రామాలని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ దిలాల్పూర్లో ఒక అంశం ఉండే, దాన్ని వద్దని ఆ గ్రామస్తులు ఉద్యమం చేస్తే వారి మీద దాదాపు 13 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టారు. వెంటనే అది ఎత్తేయాల్సిందిగా దయచేసి అధికారులకు ఆదేశించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి అటవీ సమస్యలు ఉన్నాయి. రోడ్లు మంజూరు వచ్చిన తర్వాత కూడా అటవీ అధికారులు అడ్డుకుంటా ఉన్నారు. మరి దయచేసి అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే మరి వాటన్నింటినీ కూడా పరిష్కరించి రోడ్ల సదుపాయాల్ని వెంటనే వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి హరిత రిసార్ట్ కూడా నిర్మాణం మొదలై ఎందుకు ఆపేస్తారో తెలియదు. మరి వెంటనే హరిత హోటల్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఆర్ఎన్బి లోపల అనేకమైనటువంటి రోడ్ల విషయంలో మరి టీఆర్ఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ
ఈ ప్రాంతం మీద చిన్న చూపు చూశారు కాబట్టి దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. నిర్మల్ చుట్టూ చెరువులు, నిర్మల్ చుట్టూ అనేకమైనటువంటి గుట్టలు, నిర్మల్ చుట్టూ కోటలు. మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ పట్టణాన్ని పరిరక్షించాల్సిందిగా, మరి వాటి కోసం టూరిజం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు డయాస్ మీద నుంచే నిధులు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి